శివ సురభితో తను బిజినెస్ పని మీద వెళ్తున్నట్లు చెప్పి హైదరాబాద్ నుంచి ముంబైకి స్టార్ట్ అవుతాడు. అతనికి ఫ్లైట్ లో లీసా పరిచయం అవుతుంది. శివ అభినవ్ గుప్తాని కలవడానికి అభినవ్ కంపెనీకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు అతన్ని ఒక పూర్ పర్సన్ లా ట్రీట్ చేసి బయటకి గెంటేయాలని చూస్తారు. దాంతో శివ వాళ్ళపై తన ప్రతాపం చూపిస్తాడు. అందరూ శివని ఆశ్చర్యంగా చూస్తున్నారు. శివ రిసెప్షనిస్టుతో నేను అభినవ్ని కలవాలి అని అన్నాడు. ఈసారి ఆమె భయంగా శివ వైపు చూస్తూ ఉంది. నీకు బతుకు మీద ఆశ లేనట్లుంది, అందుకే మా బాస్ కంపెనీకొచ్చి ఇలా ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు ఆ బట్టతల విశాల్. సరిగ్గా అదే సమయంలో అలారం మోగింది. ఎక్కడి వారు అక్కడ అలర్ట్ అయ్యారు. ఓ స్ట్రాంగ్ పర్సన్ ఓ 10 మంది అసిస్టెంట్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ చాలా పాష్ గా ఉంది. అఖిల్ సార్, వీడెవడో నాపై దాడి చేస్తున్నాడు అని ఆ వచ్చిన వ్యక్తికి శివపై కంప్లైంట్ చేశాడు విశాల్. శివ వెంటనే విశాల్ చేయి పట్టుకుని మెలి తిప్పి మళ్ళీ అతని డిప్ప మీద ఒకటి వేశాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? బయట నుంచి వచ్చిన ఒక ఆకతాయిని కూడా మీరు తరిమి కొట్టలేకపోతున్నారు. ఏం వర్క్ చేస్తున్నారు మీరంతా అని అరిచిన అఖిల్ శివ వైపు చూస్తూ, నువ్విక్కడికొచ్చి ఇలా బిహేవ్ చేయడానికి ఎంత ధైర్యం? నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. అతనిని వదిలిపెట్టి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు. లేదంటే నీ శవాన్ని తీసుకెళ్లటానికి ఎవరైనా రావాల్సుంటుంది అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాటలు విన్న శివ అందరి వైపు హేళనగా ధిక్కారంగా చూశాడు. ఏంటి అంత ఆరగెంట్ గా చూస్తున్నావు అని అఖిల్ తన సిగరెట్ ని విసిరేసి కోపంగా అన్నాడు. అతని చుట్టూ ఉన్న అసిస్టెంట్స్ పాకెట్స్లలో చేతులు పెట్టుకున్నారు. అక్కడున్న ఎవ్వరికైనా తెలుసు వాళ్ళు పాకెట్స్ లో ఎందుకు హ్యాండ్స్ పెట్టుకున్నారో. సరిగ్గా అదే సమయంలో స్టాప్ ఇట్ అని ఆవేశంతో ఓ వాయిస్ వినిపించింది. ఒక పొడవాటి మిడిల్ ఏజ్ వ్యక్తి లిఫ్ట్ నుంచి ఎంట్రీ ఇచ్చాడు. అతని వెనుక 2 అసిస్టెంట్స్ ఉన్నారు. అభినవ్ సార్ అని అక్కడున్న అందరూ ఒకసారి లేచి నిల్చొని రెస్పెక్ట్ గా తలలు దించుకున్నారు. అభినవ్ అక్కడే ఉన్న శివ వైపు నిశితంగా చూసి పరిశీలిస్తున్నాడు. ముఖ్యంగా శివ కళ్ళు అతన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. అవును, అది ఇతనే. అతను మళ్ళీ తిరిగొచ్చాడా అని షాక్ అయ్యాడు అభినవ్. అభినవ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ ఆ వ్యక్తిని చూస్తానని కలలో కూడా అనుకోలేదు. శివరాం, నువ్వు తిరిగొచ్చావా అని గౌరవంగా అడిగాడు. అభినవ్ భయ్యా, ఐఎమ్ బ్యాక్ అని తన చేతిలో ఉన్న విశాల్ తలపై కొట్టి మరీ అన్నాడు శివ. సంతోషంగా శివ వైపు చూసిన అభి అతని చేతిలోని విశాల్తో, నువ్వు శివని అవమానించాలనుకున్నావా? అది చాలా తప్పు. నువ్వు వెంటనే శివ కాళ్లపై పడి క్షమించమని అడుగు. అఖిల్, నువ్వు కూడా. ఇద్దరూ ఆయన క్షమించేంత వరకు అలానే ఉండండి. అలా ఉంటేనే మిమ్మల్ని చంపకుండా వదిలేస్తాను. లేదంటే లైఫ్ అంతా అలా మోకాలపై తల దించుకోవాల్సొస్తుంది అన్నాడు. ఆ మాటతో విశాల్, అఖిల్ టెన్షన్తో భయపడిపోయారు. శివ వైపు పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూస్తున్నారు. వాళ్లకు ఇంకా నమ్మకంగా లేదు. ఇక్కడ అభినవే వాళ్ళకి పెద్ద బాస్. అలాంటిది అంత చిన్నవాడైన శివకి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? అసలేం జరుగుతోంది అనేది వాళ్లకు అర్థం కావట్లేదు. కాని వాళ్లకు ఒక్కటి తెలుసు, తమ బాస్ కోపంగా ఉంటే తమ బాడీ సముద్రంలోని సొరచేపకు ఆహారంగా విసిరేస్తాడని. అందుకే వెంటనే శివ ముందు మోకరిల్లి, శివ సార్, ఐఎమ్ సో సారీ, మమ్మల్ని క్షమించండి. మీరెవరో తెలియక తప్పు చేశాం. దయచేసి మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి అని వేడుకున్నారు. అప్పటికి శివదారికి వాళ్ళు అడ్డుగా వచ్చారని అభినవ్కి చాలా కోపం వస్తుంది. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, లేదంటే మిగిలిన వాళ్ళు కూడా అలానే ఎక్స్ట్రాల్ చేస్తారు అని అనుకున్నాడు అభి. ఇంతలో చుట్టూ ఉన్న సెక్యూరిటీ కూడా మోకాలపై కూర్చుని ఏం మాట్లాడాలో తెలియక తలలు దించుకున్నారు. శివ వాళ్ళందరి వైపు కనీసం చూడకుండా ఏం మాట్లాడకుండా సరాసరి లిఫ్టులోకి వెళ్లాడు. అభినవ్ అతన్ని అనుసరించాడు. అభినవ్ హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది. శివ కళ్ళని చూస్తుంటే అతనికి 10 ఇయర్స్ బ్యాక్ వర్షపు రాత్రి గుర్తొచ్చింది.
10 ఇయర్స్ బ్యాక్ వర్షం కురిసిన ఒక రోజు రాత్రి దాదాపు 10 మంది బాడీ బిల్డర్స్ తమ చేతిలో వేట కొడవళ్లు పట్టుకుని అభినవ్ని వెంటాడారు. వాళ్ళని చిన్నపిల్లాడైన శివ భయంకరంగా హతమార్చాడు. ఆ సంఘటన ఈ రోజుకి అభి కళ్ళ ముందు కదులుతూనే ఉంది. శివ, అభినవ్ 28వ ఫ్లోర్లోని గెస్ట్ రూమ్ కి వచ్చారు. శివ ధైర్యంగా అక్కడే ఉన్న చైర్ పై కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అభి డోర్ క్లోజ్ చేసి శివ కోసం తనే స్వయంగా కాఫీ రెడీ చేసి శివ ముందు ఉంచాడు. లాస్ట్ 1 year గా మీ వర్క్స్ బాగా నడుస్తున్నట్లున్నాయి. కంపెనీ టర్నోవర్ భారీగా పెరిగింది అని అన్నాడు శివ. నేను ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నానంటే కారణం కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు కాపాడిన ఈ ప్రాణమే. నువ్వే కనుక ఆ రోజు నా ప్రాణం కాపాడకపోయుంటే ఈరోజు అభినవ్ గుప్తా అనే వాడే లేకపోయేవాడు. ఈ పాటికి నేను సమాధిలో ఉండేవాణ్ణి అని అభిమానంగా అన్నాడు అభి. అప్పటి పరిస్థితులకు నేను మీకు చేయాల్సిన హెల్ప్ చేశాను, కానీ ఈరోజు మీ సిచ్యువేషన్కి పూర్తిగా మీ హార్డ్ వర్క్ అండ్ మీ లక్కే కారణం. వచ్చిన అవకాశాల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మీకు బాగా తెలుసు అని కూల్గా అన్నాడు శివ. ఇవన్నీ చేయటానికి నేను బతికుండాలి కదా, నా ప్రాణం ఉండాలి కదా, అది ఉండబట్టే కదా ఇవన్నీ చేసింది. అది మీ నుంచి వచ్చిందే కదా అని అన్న అభి, మిస్టర్ శివ, ఇప్పుడు నా కంపెనీ బిలియన్స్లో టర్నోవర్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే నా కంపెనీని టేక్ ఓవర్ చేయొచ్చు. మీరిక బాంబే సిటీలోనే ఉంటే బాగుంటుంది. మీరు ఓకే అంటే నెక్స్ట్ 12 అవర్స్లో మీకు కంపెనీని అప్పగిస్తాను అని అన్నాడు. అవసరం లేదు, నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి చేసుకుని తిరిగి వెళ్ళిపోతాను అని అన్నాడు శివ. శివ మాటలకి అభి ఆశ్చర్యపోయాడు. ఎన్ని కోట్ల ఆస్తులు ఇస్తానంటున్నా అతను వెళ్ళిపోతాను అంటుంటే నిజంగా ఎవరికైనా ఆశ్చర్యమే. పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీ పిల్లలే అప్పనంగా ఆస్తొస్తుంటే లొంగిపోతారు. ఇతను డిఫరెంట్ అని అనుకున్నాడు అభి. నేను ఇక్కడ ఉండటానికి రాలేదు, కేవలం హాస్పిటల్లో ఉన్న మా తాతయ్యని చూడటానికి వచ్చాను. మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇటుగా వచ్చాను. అయితే హైదరాబాద్లో మీ బ్రాంచెస్ ఉన్నాయి కదా, మీ మనిషిని ఒకరిని పంపించి 3 డేస్లో మెహ్రా ఫ్యామిలీ గురించి అండ్ అందులో ప్రత్యేకంగా అనురాధ మెహ్రా గురించి పూర్తి డీటెయిల్స్ సేకరించమని చెప్పండి. ఆమె యొక్క డైలీ షెడ్యూల్స్ కూడా నాకు కావాలి. అండ్ ఇదంతా కాన్ఫిడెన్షియల్గా జరగాలి, ఏమాత్రం వాళ్ళకి అనుమానం రాకూడదు అని సీరియస్గా అన్నాడు శివ. అభినవ్ షాక్ అయ్యాడు. మెహ్రా ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ కావాలా అని అంతలోనే నన్ను స్వయంగా రంగంలోకి దిగమంటారా అని శివని అడిగాడు. అవసరం లేదు, నాకు రైఫిల్ కావాలి అన్నాడు శివ. శివ, అభి 5 నిమిషాల తర్వాత కంపెనీలోని అండర్ గ్రౌండ్ లో ఉన్న సీక్రెట్ రూమ్ కి వచ్చారు. అభి పాస్వర్డ్ లాక్ ని తిప్పి ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేశాడు. స్కానింగ్ అండ్ అలారంతో చాలా సెక్యూర్డ్ గా ఉంది ఆ ప్లేస్. చాలా స్టీల్ బాక్స్లు అక్కడున్నాయి. శివ వాటి దగ్గరికెళ్లి ఓ స్టీల్ బాక్స్ తీసుకుని ఓపెన్ చేశాడు. అందులో సిల్వర్ కలర్ లో మెరిసే మెటల్ ఆకారంలో ఉన్న బ్లాక్ కలర్ స్నీపర్ రైఫిల్ ఉంది. రైఫిల్ అండ్ దానికి సంబంధించిన బుల్లెట్స్ తో ఆ స్టీల్ బాక్స్ చాలా వెయిట్ ఉంటుంది. కానీ దాన్ని శివ చాలా నార్మల్ గా తన సింగిల్ హ్యాండ్ తో పైకి లేపాడు. అది చూసి అభి షాక్ అయ్యాడు. శివ, 12 మిల్లీమీటర్స్ ఉన్న ప్రత్యేకమైన బుల్లెట్ మాత్రమే ఉంది. నేను ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఓ బంచ్ బుల్లెట్స్ తెప్పిస్తాను అని అన్నాడు అభి. అవి అవసరం లేదు, ఒక్క బుల్లెట్ సరిపోతుంది అని కూల్గా అన్నాడు శివ. అతని కళ్ళు ప్రతీకారంతో రగిలిపోవటం గమనించాడు అభి. రైఫిల్ ని బాక్స్ లో ఉంచేసి బాక్స్ మూసేసి అభి వైపు తిరిగి, నేను 3 డేస్లో మళ్ళీ వస్తాను. వచ్చేసరికి నేను చెప్పిన పని చేయబయ్యా, నన్ను డిసప్పాయింట్ చేయకు అని సీరియస్గా అన్నాడు శివ. ఓకే శివ అని మెల్లగా నవ్వాడు అభి. శివ టార్గెట్ ఏంటో అతనికి తెలియదు, కానీ అతను మెహ్రా ఫ్యామిలీపై అటాక్ చేస్తున్నాడని మాత్రం అర్థమైంది. పురుషోత్తం ఫ్యామిలీని రాత్రికి రాత్రి క్లియర్ చేశాక
మెహ్రా ఫ్యామిలీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది. అభి కొన్ని వేల కోట్లకు అధిపతి అయినా ఏ రోజు మెహ్రా ఫ్యామిలీని టచ్ చేయాలని ఆలోచన చేయలేదు. ఓవర్ నైట్ మెహ్రా ఫ్యామిలీ ఫౌండేషన్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి అని అనుకుని సిగరెట్ వెలిగించి బయటకొచ్చాడు శివ. అతను వెళ్ళగానే అభి డోర్ క్లోజ్ చేసి బయటకొచ్చాడు. అభినవ్ కంపెనీ నుంచి స్టార్ట్ అయిన శివ టాక్సీ మాట్లాడుకొని సెంట్రల్ హాస్పిటల్ కి వెళ్లాడు. బాంబేలోని ది బెస్ట్ హాస్పిటల్స్ లో అదొకటి. శివ తాతయ్యను కలిసి దాదాపు 10 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో తనకి మిగిలి ఉన్న ఏకైక బ్లడ్ రిలేషన్ అతని తాత మాత్రమే. అరగంట తర్వాత టాక్సీ సెంట్రల్ హాస్పిటల్ ముందు ఆగింది. శివ లోపలికెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ ఆపేశాడు. సార్, ఇది మిలిటరీ ఏరియా, బయట వ్యక్తులకెవరికీ ఎంట్రీ లేదు అని గంభీరమైన టోన్తో అన్నాడు అతను. శివ కూల్గా నవ్వుతూ తన పాకెట్లో ఉన్న ఓ పేపర్ తీసి అతనికి చూపించాడు. అది చూశాక అతను శివకి లోపలికి దారి వదలటమే కాదు, అతనికి సెల్యూట్ చేస్తాడు. శివ హుందాగా లోపలికి వెళ్లిపోయాడు. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్లోని బృందావనం విల్లాస్లో శివ విల్లా ముందుకు కార్గో ట్రక్స్ వచ్చాయి. ఇంటీరియర్ డిజైన్ ఎంప్లాయీస్ ఫర్నిచర్ ని ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చాలా ఓల్డ్ మోడల్, ఇలాంటివి ఇప్పుడు ఎవరుంచుతున్నారు? ఫ్యూచర్లో తమ గెస్ట్లని డిన్నర్కి ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళ ముందు ఇవి చాలా అవమానంగా ఉంటాయి అని చెప్పి రోజ్ వుడ్, గంధం వంటి వాటితో తయారు చేసిన ఫర్నిచర్ని తీసేయమని ఇంటీరియర్ డెకరేషన్స్ వాళ్ళకి చెప్తుంది రేణుకాదేవి. అవి ఎంతో కష్టపడి శివ సార్ ఏర్పాటు చేశారు, ఆయనొచ్చే వరకు వెయిట్ చేయండి అని అన్నాడు సెల్వ. శివ తనని హౌస్ కీపర్ జాబ్ మాత్రమే చేయాలని చెప్పాడు. కాని రేణుకా తెలివి తక్కువతనానికి సెల్వ మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఎందుకంటే ఖరీదైన ఫర్నిచర్ని బయటపడేసి నార్మల్గా ఉన్న ఫ్యాన్సీ ఫర్నిచర్తో ఇంటిని నింపేసిన రేణుకని చూస్తుంటే అతనికి చిరాగ్గా ఉంది. ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? పనివాడివి పనివాడిలా ఉండు అని కోపంగా అరిచిన రేణుకాదేవి, ఆ శివ నీకు ఎంత శాలరీ ఇచ్చాడేంటి? అతను లేకున్నా అతని జపం చేస్తున్నావు, అయినా నువ్వేంటి నన్ను రేణుక గారు అని పిలుస్తున్నావు? నన్ను మేడం గారు అని పిలవాలి అని గర్వంగా అంటూ, అతనంటే ఓ పల్లెటూరు బైతు, అందుకే పాత సామాన్లన్నీ ఇష్టపడ్డాడు, మేము రిచ్ పీపుల్స్, మా టేస్ట్ ఇలానే ఉంటుంది అని సెల్వనిక మాట్లాడకుండా చేసి, అవన్నీ బయటపడేయండి, నేను తెప్పించిన స్టైల్ ఫర్నిచర్ ఇక్కడ సర్దండి అని వర్కర్స్తో చెప్పి, ఇవి చూసావా, ఇది 1 lakh పెట్టి తీసుకున్నాను. శివ నిజంగా పిసినారి, సురభి వల్లే అతను ఇలాంటి పెద్ద విల్లాలో ఉండగలిగాడు, అదిగో అవన్నీ తక్కువ డబ్బుకొస్తే కొన్నాడు అని హేళనగా మాట్లాడింది. చూడండి రేణుకాదేవి గారు అని అనబోయి, సారీ రేణుకా మేడం, శివబాబు చాలా ఎక్కువ డబ్బులు పోసి ఇవన్నీ కొన్నాడు, వీటినిలా బయటకు విసిరేయటం మంచిది కాదు అని రేణుకకి నచ్చచెప్పపోయాడు సెల్వ. షటాప్, నువ్వేమనుకుంటున్నావు? అన్ని డబ్బులు పోసుకునే స్తోమత అతనుకుందా? మహా అయితే కొన్ని వేలు అయ్యుంటాయి, ఇంకా ఎక్కువగా మాట్లాడుకో అని చిరాకుగా అరిచింది రేణుకాదేవి. ఇంట్లోకి తరలించిన మిడిల్ లెవెల్ క్వాలిటీ లేని ఫర్నిచర్ చూస్తే సెల్వకి బాధగా అనిపించింది. ఈవిడ ఇవన్నీ కొనటానికి యూజ్ చేసిన అమౌంట్ శివ కొన్న ఒక్క కుర్చీకి సరిపోవు. అండ్ శివ ఆ ఫర్నిచర్ని చాలా అపురూపంగా ఫీల్ అయ్యాడు. రేణుకాదేవి శివ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ అంతటినీ బయటకు పడేస్తుంటే ఎంత చెప్పినా ఆమెకు అర్థం కాదు అని సైలెంట్ గా ఉండిపోయాడు సెల్వ. 2 floors అయ్యాక, ఓకే, వెళ్ళి 3rd floorలోని ఫర్నిచర్ అంతా తీసేసి ఈ కొత్త ఫర్నిచర్ పెట్టండి అని ఇంటీరియర్ ఎంప్లాయీస్ కి చెప్పింది రేణుకాదేవి. మేడం ఆపండి, ఆ 3వ అంతస్తు శివబాబు స్పెషల్ ఏరియా, అదెవరూ టచ్ చేయకూడదని ఆయన క్లోజ్ చేశారు అని అన్నాడు సెల్వ. ఏంటి, ఆ ఏరియాలో ఉండటానికి అతనికెంత ధైర్యం? ఈ ఇల్లు షికా కంపెనీ నా కూతురు కోసం ఇచ్చింది, అసలిక్కడ శివని ఉండనీయటమే అతనికి పెద్ద గిఫ్ట్, అలాంటిది అతను పూర్తిగా ఆక్యుపై చేయటమేంటి అని ఈసడింపుగా అన్నది రేణుకాదేవి.
అప్పుడే అక్కడికొచ్చిన శ్రవణ్, రేణుకా, నా బ్రదర్స్ని, వాళ్ళ పిల్లల్ని, మిగిలిన అందర్నీ ఇక్కడ ఉండటానికి ఇన్వైట్ చేద్దాం. ఈ విల్లాలో ఎంతమందైనా ఉండొచ్చు. అండ్ ఒక పోర్షన్ని ఎవరికైనా రెంట్కిస్తే మనకి కాస్త డబ్బులు వెసులుబాటుగా ఉంటాయి అని వెర్రిగా అన్నాడు. నో వే, శివ సార్ బయట వ్యక్తుల్ని ఎవ్వర్నీ లోపలికి రానివ్వద్దని గట్టిగా చెప్పారు అని అన్నాడు సెల్వ. ఏంటి, శివ చెప్పాడు, శివకి నచ్చదు, శివ ఊరుకోడు అంటూ ఇలా శివ సోది చెప్తున్నావు? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అన్ని శివ వచ్చాక చేయటానికి నా కూతురు మేము ఏమీ అతని మీద ఆధారపడటం లేదు. అతనే తినడానికి నా కూతురుపై ఆధారపడుతున్నాడు. ఇలాంటి విల్లాలో ఉండటానికి అతనికి అస్సలు అర్హత లేదు అని పొగరుగా అన్నది రేణుకాదేవి. ఆమె మాటలకు సెల్వకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అన్నీ అన్నా రేణుకాదేవికి కోపం తగ్గలేదు. అసలైనా అతను 3rd ఫ్లోర్ లో ఉండటమేంటి? కింద మూలకి ఏదైనా ఒక రూమ్ లో ఉండాలి అని కోపంతో అంటున్న రేణుకాదేవి దగ్గరకొచ్చిన శ్రవణ్, రేణుక, మా అన్నయ్యని, తమ్ముణ్ణి, వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్తాను. మన స్టేటస్ కూడా వాళ్ళు చూసినట్లుంటుంది అని అన్నాడు. అవును, అలాగే పిలవండి, మన స్టేటస్ చూపిద్దాం అని ఆనందంగా అన్న రేణుక మనసులో మాత్రం, ఇక శివని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటికి రానివ్వకూడదు అని అనుకుంది. శివ చెప్పిన పని చేయటం అభి వల్ల అవుతుందా? రేణుక మరీ ఎక్కువ చేస్తుంది. మరి శివ వచ్చే వరకు ఆమె ముందరి కాళ్ళకి బంధం వేసేదెవరు? శివ లాక్ చేసుకుని వెళ్లిన 3rd ఫ్లోర్ లో ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.